కోటి సంతకాలు కోట్ల గళాలతో ఏపీ హోరెత్తిపోయింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు అనూహ్య స్పందన లభించింది. ఊరు వాడ అంతా రోడ్లపైకి చేరింది. ఆ జన ప్రభంజనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రైవేటుకి అప్పగించాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఒక పిలుపునిచ్చింది. కోటి సంతకాలను సేకరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కోటి సంతకాల లక్ష్యం తరువాత ఇవన్నీ కూడా సంతకాల సేకరణ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంది. దీనిపైన 18వ తారీఖున గవర్నర్ను కలిసి జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించబోతున్నారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ అన్నది 1,50,00,000కు చేరుకుందనేది సమాచారం. చూస్తున్నారు కదా జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోటెత్తినటువంటి జనాన్ని చూశారు కదా. సునామీలా విరుచుకుపడిన జన ప్రభంజనాన్ని చూశారు కదా. ఇప్పటికైనా చంద్రబాబు మారాలి. అప్పనంగా దోచిపెట్టే నిర్ణయాన్ని విరమించుకోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. ప్రైవేటోడికి అమ్మేస్తారట. ఎకరా 100 రూపాయలకే కట్టబెట్టేస్తారట. పేదవాడి వైద్య విద్యను తాకట్టు పెట్టేస్తారట. పేదవాడికి ఉచితంగా అందే కార్పొరేట్ వైద్యాన్ని కాళ్ల కింద వేసి నలిపేస్తారట. మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేవట. మరి ఈ 18 నెలల కాలంలో చేసిన 2,66,175 కోట్ల అప్పు ఎటుపోయింది? ఎవరి జేబులోకి వెళ్ళింది? చేసిన అప్పు ఎటుపోయిందో తెలియదు. అయ్యా చంద్రబాబు గారు, చేసిన అప్పు చాలదన మొన్నటికి మొన్న అమరావతి కోసం 7,387 కోట్లు అప్పు చేసేందుకు పచ్చజెండా ఊపారు. ఇటుక పడకుండానే సిమెంటు బస్తా పని జరగకుండానే 47,000 కోట్లు అప్పు చేసేశారే. అమరావతి అప్పులను 47,000 కోట్ల రూపాయలకు చేర్చేశారు సార్. కానీ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఉండవు సార్. అప్పుల్లో ఏపీని టాప్లో నిలబెట్టిన మన చంద్రబాబు గారు ఏపీని సుడాన్ చేసేందుకు రాత్రి పగలు నిద్ర మానుకుని శ్రమిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు మరో 5,000 కోట్ల రూపాయలు అప్పు కోసం ఏం చేశారో తెలుసా? జనాల లివర్లు కిడ్నీలు తాకట్టు పెడుతున్నారు. లిక్కర్ బాండ్ల పేరుతో 5,490 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు సిద్ధమయ్యారు. మీరు ఎంత తాగితే బాబుకు అంత అప్పు దొరుకుతుంది. తాగండి, బాగా తాగండి. మీరు ఎంత తాగితే మీ లివర్లు కిడ్నీలు ఎంత పాడైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఆదాయం ఎంత పెరిగితే బాబుకు అంత అప్పు దొరుకుతుంది. అప్పు తేవడం, ఆ అప్పు కంటికి కనపడకుండా చేయటం 18 నెలలుగా చూస్తూనే ఉన్నాం. అప్పు చేయటానికి ఉన్న అన్ని మార్గాలు అన్ని అడ్డదారులు అయిపోయాయి. ఇప్పుడు మందు మీద పడ్డారు. ఈ అప్పు కూడా చేస్తే 18 నెలల్లో రాష్ట్రం అప్పు ఎంత అవుతుందో తెలుసా సార్? అక్షరాల 2,79,052 కోట్లు అవుతుంది. 18 నెలల్లో 2,79,000 కోట్ల అప్ప అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో ఆశ్చర్యంగా ప్రశ్నించకండి. జూన్ 12, 2024న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజుకు 552 రోజులయ్యాయి. ఆ లెక్కన రోజుకు మన బాబు గారు చేస్తున్న అప్పెంతో తెలుసా సార్? 505 కోట్ల రూపాయలు. ఆ లెక్కన గంటకు ఎంత అప్పు చేస్తున్నారో తెలుసా సార్? 21 కోట్ల రూపాయలు. ఆయన చేసేటటువంటి ఒక్క రోజుకు చేసేటటువంటి అప్పు 500 కోట్లుంటే ఒక మెడికల్ కాలేజీని కట్టుకోవచ్చు సార్. ఈ 500 కోట్లతో ఒక మెడికల్ కాలేజీ వస్తుంది. ఆ లెక్కన చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు కళ్ళు మూసుకుని పడుకుంటే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ప్రజల పక్షానే ఉంటుంది, ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. 5,000 కోట్లు లేవంటున్నారు కదా. 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని కళ్ళు మూసుకోమనండి. రోజుకు 505 కోట్లు అప్పు చేస్తున్నారు. 5,000 కోట్లు వచ్చేస్తాయి. గంటకు ఆయన చేస్తున్న అప్పు 21 కోట్లు. అంటే నిమిషానికి 35 లక్షల రూపాయలు అన్నమాట. ఏపీని సుడాన్ చేయాలంటే ఆ మాత్రం స్పీడు ఉండాల్సిందే. ఒకసారి మన బాబు గారి అప్పుల లెక్క ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. అంతకంటే ముందు మీ అందరికీ విన్నపం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 5,490 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడానికి మద్యం మీద ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. దాని ద్వారా ఒక 5,400 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. అలా అప్పు చేయాలంటే మీరు మందు బాగా తాగాలి, ఆదాయం బాగా పెరగాలి,
2024-25లో మద్యం విక్రయాల ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయం 24,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 2025-26లో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం టార్గెట్ ఎంత పెట్టుకున్నారయ్యా అంటే 35,000 కోట్లకు పెట్టుకున్నారు సార్. అంటే మీరు 11,000 కోట్లు అదనంగా తాగాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ టార్గెట్ రీచ్ కావాలంటే మీరేం చేయాలి? ఇప్పటి వరకు మీరు తాగిందంత కేవలం 24,000 కోట్లు ఒక సంవత్సరానికి తాగారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేయాలంటే మనం ఎంత తాగాలి? ఇంకా 11,000 కోట్లు అదనంగా తాగాలి. అదనంగా తాగితే అప్పుడు 35,000 కోట్లు అవుతుంది. అయితే ఇంకా ఉంది సార్, అయిపోలేదు. వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాదికి, ఏది 26-27లో 50,000 కోట్లకు చేర్చాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే డబుల్. మీరు ఇప్పుడు క్వార్టర్ తాగుతూ ఉంటే హాఫ్ తాగండి, హాఫ్ తాగుతూ ఉంటే ఫుల్ తాగండి సార్. ఇంకా బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపు 2 లక్షలు ఉన్నాయి. కావాలంటే దాన్ని 4 లక్షలకు పెంచుతారు. మద్యం దుకాణాల్లో టైమింగ్ పెంచుతారు, బార్ల సంఖ్య పెంచుతారు. మీరు తాగాల్సింది వచ్చే ఏడాది ఇప్పటికైతే 35,000 కోట్లకు తాగాలి, వచ్చే ఏడాది 50 కోట్లకు తాగాలి. చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టుకున్నారు 50,000 కోట్లకు మీరు తాగాలని. అంటే ప్రస్తుతం ఉన్న మద్యం విక్రయాలను ఏకంగా 100% పెంచాలి. మరి మీరు ఎంత కష్టపడాలి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ శరీరం ఏమైపోయినా, మీ కిడ్నీలు పాడైపోయినా, మీ లివర్లు చిదిమేసినా, మీ నరాలు వీక్ అయిపోయినా, మీ కుటుంబం ఛిద్రమైపోయినా, మీ ఫ్యామిలీ నాశనం అయిపోయినా, మీరు రోడ్డున పడ్డా, మీ పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోయినా, బాబు గారి ఆలోచనకు తగినట్టుగా మీరు నడుచుకోవాల్సిందే. రాష్ట్రం మద్యం ఆదాయం పెంచాల్సిందే. 35,000 కోట్ల రూపాయలకు టార్గెట్ పెట్టుకున్నారు. 5,490 కోట్ల రూపాయలు మద్యం మీద మనం అప్పు తీసుకురాబోతున్నాము, బాండ్లు ఇవ్వబోతున్నాము. అంటే మిమ్మల్ని తాగుబోతుల్ని చేసి మీ లివర్ల మీద, మీ కిడ్నీల మీద, మీ నరాల మీద ఒక వ్యాపారం అప్పు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పారు కదా, సాయంత్రం 6 అయితే నేను గుర్తొస్తాను తాగుబోతులందరికీ అన్నారు కదా. ఇప్పుడు 6 నుంచి కాదు, ఉదయం నుంచే గుర్తొచ్చేలా ఈ రాష్ట్రాన్ని తయారు చేయబోతున్నారు. నకిలీ మద్యం ఒకవైపు, బెల్ట్ షాపులు ఒకవైపు, పెరిగిపోయినటువంటి మద్యం దుకాణాలు ఇంకోవైపు. ఈ విధంగా మీకు ఒక టార్గెట్ పెడుతున్నారు. ఇప్పుడు అందరూ కలిసి 50,000 కోట్లకు చేర్చాలి ఒక సంవత్సరానికి. ఎంత తాగాలో ఆలోచించండి. మీరు ఎంత తాగితే అంత అప్పు దొరుకుతుంది. ఇక్కడ మీరు ఎంత తాగితే అంత అప్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి అప్పు ఎంతో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. 3 రకాల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. ఒకటి బడ్జెట్ అప్పు, 2 బడ్జెటేతర అప్పు, దానినే మనం ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకొచ్చేటటువంటి కార్పొరేషన్ అప్పులుగా చెప్పుకుంటున్నాం. మూడోది, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ, ఏ కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఎక్కడా లేని విధంగా అమరావతి అప్పు అనేది ఒకటి, మూడో అప్పు ఉంటుంది మనకి మూడో అప్పు. అదే అసలైన ముప్పు. 1,00,000 కోట్లు పైన కావాలి. ఒకసారి దాన్ని కూడా చూద్దాం, ఎన్ని రకాలుగా అప్పులు చేస్తున్నారనేది. ఎస్, బడ్జెట్ అప్పు కాగ్ గణాంకాల ప్రకారం చూస్తున్నాం. 2024-25 మార్చి వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు 81,597 కోట్లు సార్. 2025-26 అక్టోబర్ వరకు 67,283 కోట్లుంది. నవంబర్ 4న ఆర్బీఐ ప్రకారం 3,000 కోట్లు తీసుకున్నారు ఆర్బీఐ దగ్గర నుంచి. డిసెంబర్ 2న మొన్నటికి మొన్న ఈ నెల మొదటి మంగళవారం రోజున మరో 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుని వచ్చారు సార్. మొత్తం ఎంతైందో ఒక్కసారి చూపించండి. మొత్తం 1,54,880 కోట్లు. ఇవి బడ్జెట్ అప్పులు. నెక్స్ట్, బడ్జెటేతర అప్పులు. చాలా కీలకమైంది. ఇది దొడ్డిదారు అప్పులు అంటారు చంద్రబాబు నాయుడు గారి భాష, లేకపోతే మన ఎల్లో మీడియా భాష ప్రకారం దొడ్డిదారు అప్పులు. నేనైతే అలా అన్ను, బడ్జెటేతర అప్పు అని చాలా చక్కని భాషతో అక్కడ పెట్టాను, ఒకసారి చూసుకోండి. పౌర సరఫరాల సంస్థ 7,000 కోట్లు. నెక్స్ట్, మార్కుఫెడ్ 18,700 కోట్లు. ఏపీఐఏసి 8,500 కోట్లు. ఏపీఎండిసి 9,000 కోట్లు. మన ఖనిజాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు. బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000 కోట్లు. ఏపీ జలజీవన్ మిషన్
1000 కోట్లు, మనం తాగే నీళ్లు కూడా తాకట్టే. ఈ 18 నెలల్లో జరిగినటువంటి విధ్వంసం చెప్తున్నా. ఏపీసీపీ డీసీఎల్, ఏపీ ఎస్పీ డీసీఎల్ 5473 కోట్లు. నాబార్డు నుంచి డిస్కమ్లకు 3762 కోట్లు. లిక్కర్ బాండ్లు 5490 కోట్లు. ఇంతసేపు నేను చెప్పింది అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి మీ కుటుంబాలు ఛిద్రమైపోయినా, మీ లివర్లు పోయినా, మీ కిడ్నీలు పాడైనా, మీ పిల్లల జీవితాలు నాశనమైనా ఆ టార్గెట్ని రీచ్ అవ్వకపోతే అప్పు దొరకదు సార్. ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి కాదు, ఎన్నికలకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఆలోచించుకోండి. మీరు ఏ స్థాయిలో ఎలా ఆలోచించాలనేది మీ ఊహకే వదిలేస్తున్నా, మీ ఆలోచన విధానానికే వదిలేస్తున్నా. మీ పిల్లల జీవితాలను ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మైండ్లో పెట్టుకొని మీరు ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. మొత్తం 76,785 కోట్లు. ఏది బడ్జెట్ ఏతర అప్పు. నెక్స్ట్ అమరావతి అప్పులు చూపించండి సార్. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ 15,000 కోట్లు. నెక్స్ట్ హడ్కో 11,000 కోట్లు. కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు, జర్మనీ సంస్థ. ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు. ఏపీపీఎఫ్సిఎల్ 1,500 కోట్లు. నాబార్డ్ 7,387 కోట్లు. ఇది మొన్నే ఇచ్చారు, ఇది సిఆర్డీఏకి పర్మిషన్ ఇచ్చారు అప్పులు తెచ్చుకోండి అని. మొత్తం కలిపితే 47,387 కోట్లయింది సార్ అమరావతి అప్పు. టోటల్ ఒకసారి చూసేద్దాం ఫైనల్గా. రైట్, బడ్జెట్ అప్పు, బడ్జెట్ ఏతర అప్పు, అమరావతి అప్పు 3 కలిపి చూస్తే బడ్జెట్ అప్పు 1,54,880 కోట్లు, బడ్జెట్ ఏతర అప్పు 76,785 కోట్లు, అమరావతి అప్పు 47,387 కోట్లు. మొత్తం ఎంత ఉందో ఒకసారి చూపించేసండి. 2,79,052 కోట్లు. 2,79,052 కోట్లు. ఒక రోజుకు చేస్తున్న అప్పు 500 కోట్లు. ప్రైవేట్ కాలేజీలకి ప్రైవేట్కి అమ్మేస్తాం, కానీ మనం మాత్రం మెడికల్ కాలేజీలో నిర్వహించాం. ప్రభుత్వం మాత్రం నిర్వహించదు, ప్రైవేట్కి మాత్రం మనం అమ్మేస్తాం. మన దగ్గర డబ్బు లేదు కదా. మరి 2,79,052 కోట్లు ఎటుపోయాయి? ఇవన్నీ చూసిన తర్వాత మన లివర్ల మీద, మన కిడ్నీల మీద, మన నరాల మీద వ్యాపారం చేసి వాటిని తాకట్టు పెట్టి అప్పు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ఒకసారి చూపించండి. ఎస్, మీ లివర్లు, కిడ్నీలు తాకట్టు పెట్టి మరీ చంద్రబాబు అప్పులు చేస్తున్నారా? ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్. మీ లివర్లు, కిడ్నీలు తాకట్టు పెట్టి మరీ చంద్రబాబు అప్పులు చేస్తున్నారా? ఈ అంశంపైనే మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అజయ్ గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. రైట్, జూపూడి గారు, సార్, ఈరోజు వరకు, ఈ క్షణం వరకు ఉన్న అప్పు, రేపో మాపు చేయబోయే అప్పు. ఉన్న అప్పు 2,66,175 కోట్లు. చేయబోయే అప్పు ఒకటి అమరావతి పేరు మీద 7,387 కోట్లు ఒకటి, మద్యం బాండ్లని జారీ చేసి 5,490 కోట్లు ఒకటి. మొత్తం చూస్తే 2,79,000 కోట్లు సార్. అంటే ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా, ఎన్ని అడ్డదారులు ఉంటే అన్ని అడ్డదారులను, ఆఖరికి మద్యం బాండ్ల మీద కూడా అప్పు తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ఏం చెప్తారు సార్? ముందుగా మీకు, తర్వాత సోదరుడికి, ప్రేక్షకులకి, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏవేవి హామీలు ఇచ్చాడు. ఒకటి, క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు. క్వాలిటీ అంటే క్వాలిటీ మద్యం అనే దానికి డెఫినేషన్ ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ ఆఫ్ లిక్కర్? ఆ లిక్కర్ని దేంతో దాన్ని ఎలా కొలుస్తారో నాకైతే తెలియదు. జ్వరం అయితే మనం ఫారెన్ హీటో, సెంటిగ్రేటో అంటాం. డిస్టెన్స్ అయితే మీటర్లు, కిలోమీటర్లు అంటాం. సో దాన్ని మధ్యాహ్నం రోజు మనం టెస్ట్ చేసుకోవాలా? అది ఎలా షుగర్ మెజర్ చేసుకున్నట్టుగా దీన్ని ఎలా చేయాలో అది వాళ్ళే చెప్పాలి. సో క్వాలిటీ మద్యం అన్న వ్యక్తి ఈరోజు స్పూరియస్ లిక్కర్ ఫ్యాక్టరీలో అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి. కల్తీ మద్యం అంటే ఈ కల్తీ మద్యానికి అంటే ఎంత అంటే డిఫరెన్స్, సీ ఆఫ్ డిఫరెన్స్. క్వాలిటీ మద్యం ఇస్తాను కానీ ఇస్తుందంటే స్పూరియస్ లిక్కర్. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లు అప్పు చేసేసాడు.
అసెంబ్లీ జరిగిన ప్రతిసారి ఆ లెక్కలు మారుతూ ఉన్నాయి. మారుతూ ఉంటాయి. అవును, చెప్తూనే ఉంటారు. ఆఖరికి ఎంత తీసుకొచ్చారంటే 3 లక్షల దాకా ఏమో తీసుకొచ్చారు. 3,32,671 కోట్లు మీ దగ్గర రెడీగా ఉంది. బడ్జెట్లో చెప్పిన లెక్క, ఆ కాపీ అలాగే బడ్జెట్ కాపీ. బడ్జెట్లో కానీ వాళ్ళు ఎలక్షన్లో ఏం చెప్పారు సార్, దాన్ని 14 లక్షల కోట్లు అన్నారు. అవును, అంటే ఇందాక క్వాలిటీ లిక్కర్ అంటే కల్తీ లిక్కర్. ఓకే. బట్ మీ ఎలక్షన్ టైంలో 14 లక్షల కోట్లు బడ్జెట్ వచ్చేసరికి ఖచ్చితంగా చెప్పాలి కదా. ఏదో ఐఏఎస్ ఆఫీసర్ ఫైనాన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అవును, 14 లక్షల కోట్లు అప్పు చేయలేదండి, ఓన్లీ 3 లక్షల కోట్లు అప్పులే అని చెప్తారు. ఈరోజు ఇది ఒకటే కాదు, ఇంకొకటి రాజధానికి ప్రత్యేకంగా అప్పులు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి, అది బడ్జెట్లో లేకుండా. అవును, బడ్జెట్ కాదు, బడ్జెట్ ఎత్రాపు కాదు, రెండు కాదు. అసలు ఇప్పుడు మంత్రులు కూడా ఒక విషయం ఏంటంటే, నేను ఒక 8 years ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి కాస్త కూస్తో ఈ బడ్జెట్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఒక అవగాహన ఉంది. అవును, బడ్జెట్ ఒక్కొక్క మంత్రివర్గానికి కొంత ఫిగర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఈ బడ్జెట్ని ఎలా ఖర్చు పెడతారో మళ్ళీ వాళ్ళు క్యాబినెట్కి సమర్పిస్తారు. ఇప్పుడు ఏ మంత్రికి ప్రత్యేకమైన బడ్జెట్ లేదు, ప్రత్యేకమైన ప్లానింగ్ లేదు. ఓకే, యూ విల్ బి వండర్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2,79,552 కోట్ల రూపాయలు మొత్తం ఆల్. అంటే ఎంత పీరియడ్ అయింది సార్? జూన్ నుంచి 2024 జూను, 2025 డిసెంబర్. అంటే దాదాపు ఒక 18 నెలలు, 19 నెలలు వేసుకున్నాం. అంటే ఎక్కడ దాకా వచ్చారు? 80% ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి గారి. ఓకే, ఆ 3,32,000 కోట్లలో 80% చేసేసారు. 80% 1.5 years అయిపోయింది సార్. సో మీరు అంటున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతోంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దుష్ప్రచారం చేశారో 14 లక్షల కోట్లని, ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలని ఏమైనా పెట్టుకున్నారా ఏంటి? అంటే ఖచ్చితంగా అవుతారు. స్పీడ్గా వెళ్తే అది 14 లక్షల కోట్లు ఖచ్చితంగా అవ్వాల్సింది. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాంపౌండెడ్. 80% చక్రవడ్డీ రూపంలో వెళ్ళిపోతుంది. చెప్పారు. చక్రవడ్డీ రూపంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. 1.5 సంవత్సరాలకే మీరు ఇందాక చాలా చక్కని పాయింట్ పెట్టారు, కిడ్నీస్, లివర్స్ మొత్తం, ఇంకా ఏమైనా ఉంటే హార్ట్ కూడా. అంతే. అంటే ఈ రెండు ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? హార్ట్ మీద అయిపోయింది మనిషి. 3 ఆర్గన్స్, ఇంపార్టెంట్ ఆర్గన్స్ పోతే ఏం మిగులుతుంది? శ్మశానం మాత్రమే మిగులుతుంది. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆంధ్రప్రదేశ్ని శ్మశాన ఆంధ్రగా మార్చే, స్వర్ణాంధ్ర కాదు శ్మశాన ఆంధ్ర, ఖచ్చితంగా ఇది అవుతుంది. ఈరోజు మీరు జరుగుతుంది 2 లక్షల, ఇందాక మీరు ఏమన్నారు, బెల్ట్ షాపులు అన్నారు. ఇంకా అన్ని, అవును, దాదాపు 2 లక్షల బెల్ట్ షాపులు ఉన్నట్టే. నియోజకవర్గానికి 1000 పైన ఉంటాయా ఒక నియోజకవర్గానికి? ఒక నియోజకవర్గం సార్, ఒక మండలంలోనే అసలు బెల్ట్ షాపులు. నేను గ్రామాల్లో ఉంటాను కాబట్టి చెప్తున్నాను. అవును, ఒక మండలం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కొండేపి దగ్గర నుంచి, కొండేపి సెంటర్ నుంచి అనకర్లపూడి అనే ఒక విలేజ్కి పోవాలంటే, సింగరాయకొండ నుంచి జరుగుమని అనే ఒక విలేజ్కి పోవాలంటే, మధ్యలో ఉన్నటువంటి విలేజెస్ని ఒక మనం పెళ్ళిళ్ళకి లేకపోతే పండగలకి అలంకరణ చేస్తాం చూడండి, మధ్యలో ఈ షాపులు అద్భుతమైన లైటింగ్స్ తోటి. నీకు హైదరాబాద్లో లేకపోతే విజయవాడలో కూడా దొరకవు అలాంటి బిర్యానీలు, అక్కడ వేసే సాంగ్స్, డ్యాన్సులు. అసలు వీడు పొరపాటున ఏదైనా ఊరు పోయి పనికి పోయి ఆ రూట్లో వెళ్తూ ఉంటే వాడు ఖచ్చితంగా షాపులోకి వెళ్ళాల్సిందే. మధ్యలో మనకి అమీర్పేటలో అప్పుడప్పుడు బొనాంజా, నీకు దసరాకి, క్రిస్మస్కి, సంక్రాంతికి షాపుల ముందు ఒకళ్ళు నిలబడి ఇటు ఇటు అని చూపిస్తుంటారు. అవును అవును, ఫెస్టివల్ టైంలో. అవును, ఆ విధంగా ఈరోజు బెల్ట్ షాపులు తయారైపోయి అక్కడ మనుషులు పెట్టి దే ఆర్ ఎంకరేజింగ్. ఎండ్ ఆఫ్ ది అవర్ 1 hour 2 hours తర్వాత ఏమవుతుందో చెప్పనా, ఆ ఊరికి పోకుండా మోటార్ సైకిలోడు రోడ్డుకి మధ్యలో మోటార్ సైకిల్ ఇటు ఉంటుంది, వాడు అడ్డుపడి ఉంటాడు. పొరపాటున వాడు రోడ్డు మీద పడితే ఇంకొక లారీ ట్రక్కో తొక్కేసుకొని వెళ్ళిపోతుంది. అలా ఎన్ని ఉంటాయి? ఎంతమంది ఉంటారు? కర్నూలు దగ్గర జరిగితే అది మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. గ్రామానికి మధ్యలో దాదాపు 10 మంది సాయంత్రం పాటు పడిపోయి ఉంటారు. అంటే ఇప్పుడు క్వార్టర్ తాగేవాడు, ఈ లెక్కన మీరు చెప్పిన లెక్క ప్రకారం లెక్కల మీద ఇంకొక 5,490,000 కోట్ల రూపాయలు రావాలి. అవును, ఏది బాండ్లు జారీ చేసి తెచ్చే అప్పు. ఇప్పుడు ఈడు ఇంకెంత తాగాలి? 35,000కి టార్గెట్ పెట్టుకున్నారంట. అంటే 2024-25లో 24,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు 25-26లో 35,000 కోట్లు రావాలి. అంటే 11,000 కోట్లు అదనంగా రావాలి. నెక్స్ట్ ఇయర్ కి 50,000 కోట్లు కావాలి. రావాలంటే ఇంట్లో ఒకటి తాగుతున్నాడు, క్వార్టర్ తాగుతున్నాడు. ఇది ఇంకా దారుణం. వాడు ఇంకా కొంచెం మనం మైన్యూట్లోకి వెళ్తే వాడు రేపటి నుంచి ఆఫ్ తాగాలి. ఓకే,
పండగ అయిపోయిన తర్వాత జనవరిలో ఇంట్లో సంక్రాంతి ఒకరు అయిపోయిన తాగితే ఇద్దరు తర్వాత తాగాలి. ఫుల్ తాగాలి. ఆ. ఫుల్ తాగాలంటే వాడు 3 పూటలు, ఇప్పుడు 1 పూట తాగి అట్లీస్ట్ పరిగిపోతున్నాడు. ఓకే. రేపటి నుంచి సగం తాగినోడు ఫుల్ తాగినోడు పని కూడా మానేస్తారు. అంతే. నెంబర్ 1. మ్మ్. ఇంట్లో ఇంకెంతమంది తాగాలి? మ్మ్. పిల్లలు ఉంటే వాళ్ళు తాగాలి. అంతేగా. లక్కీగా ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు తాగట్లేదు కాబట్టి ఓకే. ఎక్కడ ఉందేమో నాకు తెలీదు. అదేలే. ఇప్పుడు మొత్తం తాగాలనే ఒక దృక్పథంలో ఈరోజు ఒక రాజకీయ పందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సిద్ధాంతపరమైనట్లు అప్పుల పందాన్ని తయారు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నేను ఇందాక చెప్పిన దాని వైపు తీసుకెళ్ళబోతా ఉన్నారు. సో ఈ విధంగా మీరు లిక్కర్ని చూస్తే కిడ్నీలు, లివర్లు, హార్ట్లు మొత్తం పోయిన తర్వాత ఆ మనిషి దేనికి పనికొస్తాడు? సో టు సీ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ కంట్రీ ఏం చూస్తామంటే హ్యూమన్ ఇండెక్స్ చూస్తాం. అవును. హ్యూమన్ ఇండెక్స్ ఎంత పవర్ఫుల్గా వీళ్ళు పనిచేయగలుగుతారు, ఎంత స్పీడ్గా మద్యాన్ని అమ్మగలుగుతారని కాదు, అవును, ఎంత స్పీడ్గా మీరు ఆదాయాన్ని అప్పుల రూపంలో తీసుకొస్తారని కాదు, ఎంత స్పీడ్గా వాడు ఆలోచించగలడని చూస్తారు. అది హ్యూమన్ ఇండెక్స్. అవును. ఆ హ్యూమన్ ఇండెక్స్కి మీరు మెథడ్ని మొద్దుబారించేసి వాడు మాట్లాడకుండా ఆలోచించకుండా చేసే దశలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు సంపద సృష్టిస్తామన్నారు. ఒకటి నిజంగా నమ్మారు ఆ టైంలో. ఏమన్నా మొక్కజొన్నలు ఏమైనా పండిస్తాడేమో, వడ్లు ఏమన్నా పండిస్తాడేమో, పత్తి ఏమన్నా ఆయనే చేస్తాడేమో, పొగాకు అన్నీ కూడా ఆయనే పండిస్తాడేమో, మనం పండించాల్సిన అవసరం లేదనుకున్నారు. వాటికి గిట్టుబాటు ధర రైతులు పండించే రాకపోగా రాబోయే కాలంలో నీకు అక్కడ సంపద సృష్టి పక్కన పెట్టండి, సంపద మొత్తం లూటీ అయిపోయి మీరు చెప్పినటువంటి 2,66,175 కోట్లు ప్లస్ 5,490 కోట్లు ఇవన్నీ కలిపితే ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఇందాక మీరు ఒక లెక్క చెప్పారు మీ ప్రియాంబుల్లో, 505 కోట్లు పర్ డే. ఒక్క 10 రోజులు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ డిక్లేర్ చేయమనండి, 10 రోజులు ప్రభుత్వానికి హాలిడే, సంక్రాంతి హాలిడే పిల్లలకి ఇచ్చినట్టుగా 10 రోజులు గవర్నమెంట్కి హాలిడే ఇవ్వమనండి, 5,000 కోట్ల రూపాయలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ 17 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరోగ్యం కోసం మీరు ఏదైతే లివరు, కిడ్నీ, బ్రెయిన్ లేకపోతే హార్ట్ ఉన్నాయో వాటన్నిటిని బాగు చేసుకునే వైద్య కళాశాలలు వస్తాయి ఎక్కడ? ఇప్పుడు ఇంకొకటి చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇవి తాగి లివరు, కిడ్నీ, నరాలు వీక్నెస్, గుండెపోటు ఇవన్నీ తెచ్చుకొని ఏదో హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే ఆరోగ్యశ్రీ లేదు, బకాయిలు పెట్టేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పోనీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అక్కడ ఏదన్నా పోయి వైద్యం చేయించుకుంటా ఉంటే దాన్ని కార్పొరేట్కి తాకట్టు పెట్టేస్తున్నారు. వీళ్ళని తాగించడము, ఆరోగ్యం పాడు చేయడము, కనీసం వైద్యం కూడా అందించడం. అంటే పొరపాటున వల్ల హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వస్తాడు సార్, ఇటు చావాలి కదా, కాబట్టి హాస్పిటల్ ఉండకూడదు అక్కడ. అది కూడా ప్రభుత్వంలో నడిచే హాస్పిటల్ ఉండకూడదు. నేను నిన్నగాక మొన్న మా ఊరు కుర్రోడు హైదరాబాద్లో యాక్సిడెంట్ అయితే నేను మొన్న హైదరాబాద్లో ఉంటే వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తే నేను యశోదాకి వెళ్ళాను. ఆ కుర్రోడిని తీసుకొచ్చేసి ఇక్కడ బ్రెయిన్ తల దెబ్బ తగిలితే 3 లక్షలు కట్టమన్నారు. టీ అమ్ముకుంటాడు అతను, వాళ్ళ నాన్న. ఈ పాలిటెక్నికల్ కుర్రాడు ఎక్కడి నుంచి కడతారు? లబో దిబో. నేను వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తే సార్ మీరేమన్నా వీలైతే కట్టండి అన్నారు నన్ను. అరే చూడటానికి పోతే నన్ను కట్టమనే దశలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కట్టలేనండి అని అంటే సరే ఎంతో కొంత ఇస్తాం కానీ కట్టలేనంటే వాళ్ళని ఏమైనా ఉంటే అమ్ముకొని రమ్మని టీ అమ్ముకుందామా అని చెప్పాను. అది ఎంత పోతుంది సార్ అని అడిగింది ఆ మేనేజర్ నన్ను. జనరల్ మేనేజర్ ఫైనాన్స్ ఇన్ యశోద హాస్పిటల్. అంటే రేపు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తే మెడికల్ కాలేజెస్ రాబోయే ప్రమాదం ఏంటంటే ప్రైవేట్లో నీకు వైద్యం చాలా ఖరీదైనట్టు వైద్యం. పేదవాడు ఉన్నవాడు కూడా లేడండి, మధ్యతరగతి కూడా లేడు. ఇంత దారుణమైన పరిస్థితి వచ్చే క్రమంలో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడల్ని ఇమ్మీడియట్గా రద్దు చేయండి. ఈ 17 మీరు చెప్పినటువంటి సింపుల్ ఎకనామిక్స్, రోజుకే 505 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి వీళ్ళు, ఖర్చు పెడుతున్న వీళ్ళు ఒక 10 రోజులు అప్పు చేయకుండా హాలిడే ప్రకటించమనండి. 10 రోజుల్లో నీకు 17 మెడికల్ కాలేజెస్ వస్తాయి. 17 మెడికల్ కాలేజెస్కి డిఎంఎండ్హెచ్ఓలు ఉన్నాయి జిల్లాల్లో, వాటితో పాటు మండలాల్లో పిహెచ్సిలు ఉన్నాయి, వాటితో పాటు నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీకు ప్రజా వైద్యం గవర్నమెంట్లోకి వచ్చేసి ప్రజా వైద్యం చేస్తారు. అంటే మీరు రేపు నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ యశోద లాంటి దానికో లేకపోతే ఇంకొక మీ వాళ్ళకు సంబంధించిన వాటికో ఎవరికో అప్పచెప్పుకోవడం కోసం 60-70 ఎకరాల్లో కట్టినటువంటి మెడికల్ కాలేజ్ని తెగ నమ్ముతున్నారు. అంతేకాదు వాళ్ళకి ఇచ్చేటటువంటి రేట్ ఎంతంటే ఎకరో 99 పైసలు వైజాగ్ కదా, అంతకన్నా తక్కువగా ఇవ్వబోతా ఉన్నారు. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేవు అంటే ఇందుకు తక్కువ తీసుకున్నవాడు శాలరీ కూడా ఇవ్వడంట. ఇచ్చినటువంటి ఎంఓఈలో ఏం పెట్టుకున్నారంటే 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ మొత్తానికి ఇంక్లూడింగ్
డాక్టర్ ల్యాబ్ మొత్తం అన్ని మొత్తం కలిపి బిల్లు ఇస్తారు. 2 సంవత్సరాలు శాలరీ వీళ్ళు ఇస్తారట. తీసుకున్న అయ్యగారు ఏం చేస్తారు? ఈ ఎకానమీ అంతా ఎక్కడికి వెళ్తుంది? సంపాదించుకుంటారు. ఎక్కడికి వెళ్తుంది? తిరిగి మళ్ళా వేరే రూట్లో తండ్రి అక్కడికే కొడుకులు అంతేనా? తండ్రి కొడుకులు. లేకపోతే అది అంటారు చూడ డామెడ్ కథ అడ్డం తిరిగిందని. అలాంటి ఇంకెంతమంది ఉన్నారో చూడాలి. సో ఇంత దారుణమైన పరిస్థితిని మనిషి లోపలుండే అవయవాల్ని కావాలని చెడగొట్టే ఒక నూతన ప్రక్రియని 45 సంవత్సరాల ఇండస్ట్రీ పక్కన పెట్టండి సార్, అది ఏమి ఇండస్ట్రీ అని తెలియదు. ఎట్లా నీ బాడీలో అన్ని ఆర్గాన్స్ బ్రహ్మాండంగా ఉండాలి. వాళ్ళు తాగరు కదా సార్. ఎవరైనా సరే మంచిగా ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను ఒకరి గురించి వ్యక్తుల పేర్లు చెప్పను, నువ్వు గెలిచినటువంటి నీ రాష్ట్రంలో ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎదుటి వాళ్ళు మాత్రం తాగాలి, పాడైపోయాలి, ఆదాయం రావాలి. ఇది దీన్ని ఏమంటామంటే సార్ పైచాచిక ఆనందం అంటాం. ఎవడేమైతే నాకేంటి, నేను మాత్రం శుభ్రంగా 3 పూటలు తినాలి, నేను శుభ్రంగా ఉండాలి, నేను ఒక 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకోవాలి. ఈ దృక్పథంలో ఉన్నటువంటి పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం పీపీపీ మోడల్లో తేవద్దని ఈరోజు కథం తొక్కినటువంటి జిల్లాలు చూడండి ఒకసారి, నియోజకవర్గాలు చూడండి ఒకసారి. 1 కోటి మంది సంతకాలతోటి ఒక రణ నినాదం ఈ రాష్ట్రంలో బయలుదేరిన తర్వాత అయినా సరే మీకు చేమకుట్టినట్టు కూడా లేదు. ఆల్రెడీ దే హావ్ బీన్ ఇష్యూడ్ జీవోని విత్డ్రా చేయించేదాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఉద్యమం ఉంటుంది. ఈ ఉద్యమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఖచ్చితంగా ఉద్యమంలోకి రావాల్సిన అవసరం లేకపోతే రేపు మీ ఇంట్లో మీ బాడీలో పార్ట్స్ ఉండవు. అది కావాలన్నా ఇది కావాలి, మోసపోవటం కావాలన్నా. రైట్ పాషా గారు, లిక్కర్ మీద కూడా అంటే ఇప్పటి వరకు ఉన్న 24,000 కోట్ల ఆదాయాన్ని నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి దాన్ని 35,000 కోట్లు, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరానికి దాన్ని 50,000 కోట్లు చేయాలి. దాని మీద కూడా అప్పులు తీసుకురావాలి. మరి తీసుకొస్తున్న అప్పంతా ఎటుపోతుంది? అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు బహుశా 2029లో ఉచిత మద్యం అన్న పాలసీ తెచ్చినా కూడా తెస్తాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా నాణ్యమైన మద్యం అని చెప్పేసి కాన్సెప్ట్ వినలే. భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో కూడా వినలే. అట్లాంటిది ఒక వ్యక్తి స్టేజ్ మీద నిలబడి నాణ్యమైన మద్యం తీసుకొస్తాను అంటే మన ప్రజలు నమ్మి ఆ వ్యక్తికి ఓట్లు వేశారు. రేపు పొద్దున అదే ఓట్ల కోసం ఉచిత మద్యం అన్నా కూడా అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక ఎత్తు. మరొక వైపు కేవలం మీరు లిక్కర్ బాండ్స్ మీద తీసుకొచ్చినటువంటి 5,490 కోట్ల గురించి ఆలోచిస్తున్నారు. కానీ నకిలీ మద్యం పేరు మీద జరుగుతున్నటువంటి 50,000 కోట్ల రూపాయల ఒక పెద్ద కుంభకోణాన్ని మర్చిపోతున్నారు. సార్, ఒక వ్యక్తి 24,000 కోట్ల రూపాయల మద్యం మీరు తాగారు, వచ్చే సంవత్సరానికి దాన్ని పెంచి 35,000 కోట్ల రూపాయల మద్యం చేయండి, దాని తర్వాత 50,000 టార్గెట్ పెట్టుకున్నాం, 50,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నకిలీ మద్యాన్ని కూడా టార్గెట్లు పెట్టుకొని పెంచుతూ ఉండే అవకాశం ఉంది కదా. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు నకిలీ మద్యము, రెండో వైపు టార్గెట్లు పెట్టుకొని మరి. సార్, టార్గెట్ అనేది ఎక్కడ పెట్టాలి? విద్య, మంచి నాణ్యమైన విద్య ఇస్తాను, నాణ్యమైన వైద్యం ఇస్తాను, మీకు ఒక క్వాలిటీ లైఫ్ ఇస్తాను అని చెప్పేసి టార్గెట్లు దాని మీద పెట్టుకోవాలి. కానీ ఎక్కడైనా ఆ టార్గెట్లు మీకు వినిపిస్తున్నాయా? కనీసం కనిపిస్తున్నాయా? ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఈరోజు సర్వేలు జరిగి మంత్రులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పనితీరు సున్నాకి పడిపోతే పట్టించుకునే నాదుడు మన రాష్ట్రంలో లేడు. కానీ ఈ లిక్కర్ మీద మాత్రం అంటే ఇంకో చిన్న సందేహం సార్, నాకు దాదాపుగా 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. ఆ అప్పు ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రతిసారి అర్థం కాదు, అది ఇప్పటికీ ఏం చేస్తున్నారు అంటే 7,800 రిలీజ్ చేయాలి సార్. అదే సార్, 7,800 కోట్ల రూపాయల ఈ ఫీజు రియంబర్స్మెంట్లు, వసతి విద్యా దీవెనలు ఇవ్వలేరా? ఇవ్వలేదు. ఇప్పుడు 3,800 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వలేరా? లేరు. ఒక 10,000 కోట్లు పెట్టి ఈ మెడికల్ కాలేజీలను కాపాడుకోలేరా? 5,000 ఓకే, 5,000 కోట్లు పెట్టి. నేను అనేది ఏంటంటే మీ దగ్గర డబ్బులు లేక మీరు వదులుకుంటే ఓకే, అప్పు తీసుకొచ్చి డబ్బులు ఆల్రెడీ ఎక్కడో మునుగుతున్నాయి, ఆ డబ్బులు ఇక్కడ పెట్టేటటువంటి అవకాశం ఉండి కూడా ఎందుకు పెట్టట్లేదు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ డబ్బులు? అసలు ఇంకోటి ఉంది, ఈ అప్పులు కాకుండా చాలా నిధుల దారి మళ్లింపు ఉంది సార్. పోలవరం నిధులు దారి మళ్లించేశారు. ఈ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి దాదాపు 900 కోట్లు అంటే 1000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు నోరు తెరవలేదు. ఏ మంత్రజలం ఆయన పైన జల్లేశారో ఏంటో, కమండలంతో తల మీద వేశారో ఏంటో, ఆయన శాఖలోనే 1000 కోట్లు ఈ రోజు పంచాయతీ రాకుండా ఆగిపోయిందంటే ఏం చెప్పాలి? అదే చెప్తున్నాను, ఆయన నోరు తెరవడు. 1,000 కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారుతున్నాయి. ప్రజల ఆస్తిని దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఈరోజు
పొట్టన పెట్టుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఒకవైపు అమరావతిలోనేమో భూములు కొని భూదందా చేస్తున్నారు, మరొక వైపు విశాఖపట్నంలో భూములు ఇచ్చి 99 పైసలకి ఉర్సాగాళ్ళకి అక్కడ భూదందా చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మళ్ళీ మా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పని అంటే నెల లేదు. పోనీ పథకాలన్నా ఇచ్చారా? అది లేదు. డెవలప్మెంట్ ఏమైనా చేశారా? అది లేదు. కొత్తగా ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా వచ్చాయి, జీతాలు పెరిగాయంటే అది లేదు. నెలకి కరెక్ట్గా జీతాలు ఇస్తున్నారా ఈరోజు ఉద్యోగుల కంటే? అది లేదు. సార్ నెలకి కరెక్ట్గా జీతాలు ఇస్తున్నారా అంటే నేనే చాలా మంది ఉద్యోగులతో మాట్లాడినా. నేను నా ప్రోగ్రామ్ కూడా మాట్లాడతా, జనరల్ కూడా మాట్లాడతా. వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ ఒకసారి మీరు చెప్పండి, సార్ ఒకసారి మీరు చెప్పండి, ఉద్యోగులకు జీతాలు రావట్లేదు సార్, పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పేసి డ్రామాలు చేస్తున్నారు, కానీ మా పరిస్థితి దారుణంగా ఉంది సార్ అని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి వారం రోజుల నుంచి నన్ను నిద్రపోనిస్తలేడు. సార్ నా పేరు నేను చెప్పలేను, కానీ దయచేసి మీరు మాట్లాడండి అంటే. సార్ చంద్రబాబు నాయుడు గారు నా మాట ఎందుకు వింటారండి? మీరు గవర్నమెంట్ ఉద్యోగులే కదా ఆయన ముఖ్యమంత్రిని చేసింది అంటే దండం పెట్టి, సార్ తప్పు అయిపోయింది, మీరు నన్ను క్షమించేయండి, దయచేసి శాలరీ టైంకి ఇవ్వండి సార్, నాకు లంచాలు తీసుకునే అలవాటు లేదు సార్, నేను నిజాయితీగా పనిచేసే వ్యక్తిని సార్, నేను చిట్టీలు కట్టుకోవాలి, నేను ఏమంటారు రెంట్లు కట్టుకోవాలి, నాకు చాలా పరేషాన్ ఉంది, ప్రాబ్లంగా ఉంది, దయచేసి మీరు చెప్పండి అని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు. ఇందాక మీరు చెప్పారు ఈరోజు ఎవరు ఆనందంగా ఉన్నారు? సరే, ఒకళ్ళు ఆనందంగా ఉన్నారు, ఒకళ్ళు లేరు అంటే వేరే విషయం. రైతులు ఆనందంగా ఉన్నారా? దయచేసి ఒకసారి చెప్పండి. 50 పైసలకి మీ జీవిత కాలంలో ఎప్పుడైనా అరటిపండు కేజీ అమ్మకం విన్నారా? లేదు, వినలేదు. ఇప్పుడు కాదు సార్, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద విన్నారా 50 పైసలకి? లేదు, వినలేదు. ఆ పరిస్థితులు ఈ రోజే మనకు అదృష్టం దక్కింది. మనం నిజంగా అదృష్టవంతులం. ఇంకా ఇది ఆడికి పోద్దాం. మామిడి పండ్లు 3 రూపాయల కిలో, ఇది కూడా చూసినాం. మరొక వైపు ఫీజు రియంబర్స్మెంట్. సార్ ఎంత దారుణం అంటే విద్యార్థుల సర్టిఫికెట్లు పెట్టుకుని ఆ సర్టిఫికెట్లు ఇవ్వట్లే, ఎగ్జామినేషన్కి అలౌ చేయట్లేదు విద్యార్థులని. మీరు ప్రభుత్వం ఇస్తలేదు, మీరు ఇవ్వండి అంటే ఒక తండ్రి, నాకు చాలా బాధేసింది. ఒక తండ్రి అప్పు చేసి, దేని మీద అప్పు చేశాడు తెలుసా మీకు? కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. 2 ఎడ్లు ఉంటే అందులో ఒకటి అమ్మేశాడు. ఇక అది చాలా దారుణమైన విషయం. అమ్మి తీసుకెళ్ళి కట్టాడు, అయినా సరిపోకపోతే మళ్ళీ అప్పు చేశాడు ఇంకో 10,000. కాదు సార్, ఆ పరిస్థితులు ఉండకూడదనే కదా ఈ ఫీజు రియంబర్స్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రోజు ప్రజలకి కనిపిస్తుంది. వినిపించడం కాదు, కనిపిస్తుంది. ముందు వినిపించేది, ఇప్పుడు కనిపిస్తుంది. ఆ రైతు నాకు ఫోన్ చేసి, సార్ బిడ్డలాగా సాదుకున్న నా ఎడ్లని నేను అమ్ముతుంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి సార్, నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసిన వ్యక్తిని సార్, నేను ఆ రోజు మభ్యపోయాను సార్, ఏదో మంచి చేస్తాడనుకున్నాను సార్, ఈ రోజు నాకు కళ్ళల్లో నీళ్లే మిగిలిపోయినాయి, కాలేజీ నుంచి నాకు ఫోన్ వస్తే గుండెలు అదిరిపోతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకవైపు అది, మరొక వైపు సార్ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు అసలు ఏమన్నా ₹1 ఈ రోజు వరకు ఇవ్వలేదు. సరే, బడ్జెట్లో పెట్టారా? లేదు, బడ్జెట్లో కూడా పెట్టలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ పాటికి ఇచ్చేసామని అనౌన్స్ కూడా చేస్తారు. అందుకే ఇవ్వట్లేదు అన్న 5-6 నెలల్లో. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవ్వట్లేదు. అదే కదా సార్, అదంతా కాదు. మీరు ఈ రోజు 18 నెలలు అయినాయి, ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చారా? 50,000 కాదు, 10,000 ఉద్యోగాలు ఇచ్చారా? సరే 10 వద్దు సార్, 5,000 ఇచ్చారా? దయచేసి ఒకసారి డేటా ముందులో పెట్టండి. సరే ఇవ్వలేదు, మీరు చెప్పిన ఏదైతే చెప్పారో ₹3,000 నిరుద్యోగ వృత్తి, ఆ ₹3,000 నిరుద్యోగ వృత్తి 18 నెలలు కలుపుకుంటే ఒక్కొక్క నిరుద్యోగికి ఎంత ఇవ్వాలి? మీరు ఇవ్వగలరా? కానీ ప్రజలలో ఒక క్లారిటీ వచ్చింది. ఏమొచ్చిందంటే ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లే, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. వీళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇచ్చే సత్తా లేదు, మహిళలకి ₹1,500 ఇచ్చే దమ్ము లేదు వీళ్ళకి, వీళ్ళు ఇవ్వలేరు అని చెప్పేసి ఒక క్లారిటీ ప్రజలలో వచ్చింది. ప్రజలు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ప్రజలు మాట్లాడలే, కానీ గత నెల రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, నేను చూస్తున్నా, మహిళలు మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి 19 సంవత్సరాలు కేవలం, ఆమె 19 సంవత్సరాలు, ఓటర్ ఐడి కార్డు మొన్ననే వచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ చేసి, అన్న నాకు అర్థం కావట్లేదు, మా బాబు గారు 1,500 ఇస్తా అన్నాడు, నేను కూడా ఎలిజిబులే, సంవత్సర కాలం నాకు రావాలి అంటే మరి ఎట్లమ్మా, ఏం చేద్దామంటావు అంటే, పోయి అడుగుతా నేను బాబు గారిని అంటుంది అమ్మాయి. అది ఈరోజు యువకుల దగ్గర ఉన్నటువంటి తెగింపు. అది అడగాలి. నేను ఇంకో విషయం సార్, చిన్న విషయం చెప్తాను. ఎవరైతే అడుగుతున్నారో ఈరోజు మీరేమి క్రైమ్ చేయట్లేదు, మీకు ఉన్న హక్కు అది. మీకు ఒక వ్యక్తి మాట ఇచ్చాడు, మాట తప్పాడు, మీరు ప్రశ్నించడం అన్నది తప్పు కానే కాదు. మీరేమైనా తిడుతున్నారా? ఒక మాట చెడుగా మాట్లాడుతున్నారు కాదు కదా. మీకు రావాల్సింది హక్కుని అడుగుతున్నారు. అడగడానికి ప్రజలు భయపడకూడదు. ప్రజలలో ఈరోజు ఆ తెగింపు అన్నది నాకైతే కనిపిస్తుంది సార్. రైట్. అజయ్ కుమార్ గారు,
ఇప్పటి వరకు చేసిన అప్పు చేయబోతున్నటువంటి 13,000 కోట్ల రూపాయల అప్పు అంతా కలిపితే 2,79,000 కోట్ల రూపాయల అప్పు, రోజుకు 500 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ మెడికల్ కాలేజీలకు 500 కోట్లు లేవంటారు సార్. ఒక మెడికల్ కాలేజీలకు 500 కోట్లు, 10 మెడికల్ కాలేజీలకి అన్నిటికి కలిపితే 11కి కలిపితే 11 కదా ఇంక మిగిలినవి, వాటిని కూడా అమ్మేయాలనుకుంటున్నారు కదా, వాటికి 5,000 కోట్లు లేవట. సార్ ముందుగా మీకు, జూపూడి ప్రభాకర్ రావు గారికి, అదే విధంగా భాషా గారికి, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ప్రత్యేకమైన నిదర్శనంగా మనము ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ అప్పుల కార్యక్రమాన్ని గురించి చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఒకవైపేమో అప్పులు లెక్కకు మించి చేస్తున్నారు, అప్పుల కుప్పగా ఆంధ్ర రాష్ట్రాన్ని మారుస్తూ మనం సినిమాల్లో చూసేవాళ్ళం అప్పుల అప్పారావు అని చెప్పి. ఈ విధంగా అప్పుల బాబురావుగా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా ప్రజలందరికీ కూడా అర్థమైంది. కానీ ఆయనకి మనస్సాక్షి లేని కారణంగానే కేవలం 5,000 కోట్ల రూపాయలు ఈ రోజు మెడికల్ కళాశాలలకి పెట్టలేకపోతున్నారు. బడ్జెట్ అప్పులు, లోబడి బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్లు తనఖా పెట్టినటువంటి అప్పులు, వీటన్నిటి అప్పులు తీసుకున్నప్పుడేమో 2,90,000 కోట్లు దాదాపుగా, అంటే 3 లక్షలకు కూడా రీచ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితుల్లో కేవలం ఆయన 5,000 కోట్ల రూపాయలు ఎందుకు ఈ మెడికల్ కళాశాలల మీద ఖర్చు పెట్టలేకపోతున్నారంటే, ఒక రకంగా నాకు అనిపిస్తుంది సార్, ఇది ఖర్చు పెట్టలేక కూడా కాదు, ఖర్చు పెట్టకూడదని. కారణం ఏంటంటే ఆ మెడికల్ కళాశాలలు కనుక పూర్తయిపోతే అక్కడ పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది. పేదలకి ఉచితంగా వైద్యం అందడం ద్వారా చాలా మంది పేద ప్రజలు బాగుపడతారు. అలా బాగుపడితే ఆయనకు సంబంధించిన వాళ్ళకి చాలా నష్టం కలుగుతుంది అన్నదే ఆయన ఉద్దేశంగా మనకు అనిపిస్తా ఉంది. ఎట్లా? ఈ రోజు నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను. మొత్తము ఈయన 30 సంవత్సరాలకో 33 సంవత్సరాలకో ఈ మెడికల్ కళాశాలలు లీజ్ ఇస్తే ఒక్కొక్క సీటుని దాదాపుగా 2 కోట్ల రూపాయలకి బేరం పెట్టి అమ్ముకుంటే ఆ యాజమాన్యం దాదాపు 30,000 కోట్లు అవుతుందంట. మొత్తం కలిపి ఉన్నటువంటి కాలేజీ సీట్లు అన్ని కలిపి అమ్మితే 30,000 కోట్ల రూపాయలు ధనార్జన వాళ్ళు ఆర్జించేటువంటి అవకాశం ఉందంట. మరి ఈ 30,000 కోట్ల రూపాయలు ఎవరికి కల్పించాలి ఆదాయాన్ని అన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడైతే అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా ఇటువంటి ఒక నిగూఢమైనటువంటి కుట్రతోనే ఈ రోజు మెడికల్ కళాశాలలు ప్రభుత్వ పరం చేయడానికి ఆయన మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు మద్యం మీద అప్పు చేస్తున్నారు, 5,490 కోట్లు మద్యం బాండ్లని కుదవబెట్టి. అసలు FRBM లిమిట్ ప్రకారము మనము 40,000 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరానికి అప్పు చేయాల్సి ఉందన్నది మన జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి నిబంధన. అది కేంద్ర ప్రభుత్వమో లేకపోతే వరల్డ్ బ్యాంక్ విధించినటువంటి నిబంధన. ఆ నిబంధన ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు FRBM లిమిట్ ప్రకారమే 40,000 కోట్ల రూపాయలను మాత్రమే అప్పు చేస్తే ఆయన మొత్తం 3,32,671 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ రోజు 18 నెలల కాలంలోనే దాంట్లో 80% అప్పు చేసినారు చంద్రబాబు నాయుడు గారు. డబ్బంతా ఎట్టిపోయింది అనుకున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలకు ఇవ్వలేరు, హామీలు ఏవైతే ఇచ్చారో పథకాలు ఏమైనా వాటికి పెట్టలేదు, అభివృద్ధికి ఖర్చు చేయలేదు. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పోర్టులు కట్టించారా? లేదు. నాడు నేడు కింద స్కూల్స్ ఏమైనా డెవలప్ చేశారా? అది లేదు. RBK సెంటర్లు కట్టారా? లేదు. కొత్తగా ఏదైనా వ్యవస్థ తీసుకొని వచ్చి ఉద్యోగులను తీసుకొచ్చి వాళ్ళకి ఏమైనా జీతాలు ఇచ్చారా? లేదు. మరి ఏమైపోయింది ఈ డబ్బంతా? 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన కనీసం ఒక 10,000 ఇచ్చారా? అసలు ఒక్క పట్టా కూడా ఇంతవరకు లేదు. 10,000 దాకా వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటిలోనే యాక్టివిటీ నిలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. మరి ఆ డబ్బంతా ఏమైపోతుంది? 2,79,000 కోట్లు ఎటుపోతున్నాయి? నాకైతే వాళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఏదో రూపకల్పన చేసుకున్నట్టుగా అనిపిస్తాను సార్. దానికి అమరావతి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మరొక విషయం సార్, FRBM లిమిట్ పరిధిలో అప్పు చేస్తే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది సార్. కానీ వీళ్ళు పెట్టేటువంటి ఈ మద్యం బాండ్ల వల్ల కట్టేటువంటి వడ్డీ ఎంత తెలుసా సార్? 9.15% ఈరోజు. కరెక్ట్, 9.15%. 9.15% అంటే ప్రజల మీద ఎంత పెనుభారం పడుతుంది సార్ వీళ్ళు చేసేటువంటి పనికి. అంటే దీన్ని బట్టి చూస్తే అన్ని వ్యవస్థలని అంటే తాగుతున్న వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ అని అంటారు కానీ
ట్యాక్స్ పేయర్స్ని వాళ్ళ దగ్గర నుంచి ఆ ట్యాక్స్ పేయర్స్ని అమ్ముకొని మళ్ళీ అప్పులు తేవడం, దానిపైన మళ్ళీ వడ్డీలు కట్టుకోవడం. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు సార్. 24,000 కోట్ల రూపాయలు మాత్రమే మద్యం మీద గత సంవత్సర ఆదాయం ఉంటే దాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచాలంటే ఎంత తాగించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సార్ వీళ్ళు. అవును తమ్ముళ్ళు, మీకు మంచి మద్యం ఇస్తాను, సరదాగా మీరు సాయంత్రం పూట తాగి సరదాగా ఆనందంగా నిద్రపోయే కార్యక్రమాన్ని చేస్తానన్నారు. ఆయన మాత్రం చుక్క మందు తాగడు. ఆయన తాగకూడదు, తాగే వాళ్ళందరికీ తప్పే ఉంది అందులో. ఆయన తాగనప్పుడు ఆరోగ్యం చెడిపోతుందని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి సార్, రాజు స్థానంలో ఉన్న వ్యక్తి, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పాల్సిన మాటలు చాలా చక్కగా చెప్పారు మీరు. నా ఉద్దేశం అది సార్. కరెక్ట్. అదే విధంగా ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి అంతా కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అబద్ధం చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని సుడాన్ దేశంగా మార్చేస్తున్నారు. సౌత్ సుడాన్ గా సౌత్ సుడాన్ గా మార్చడం లక్ష్యంగానే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఆయన తనయుడు మధ్యలో మరొక నాయకుడు అన్నట్టుగా వీళ్ళ ముగ్గురు కలిసి కూడబలుక్కొని మనకి కావాల్సింది రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, అభివృద్ధి, ఆరోగ్యమో, విద్య, మరొకటి ఏది కాదు, మనకు కావాల్సింది కేవలం మన సొంత సంపాదన మాత్రమే అన్నట్టుగా ఈ రోజు ఈ ముగ్గురు నాయకులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులన్నీ? ఒకవైపు తల్లికి వందనంలో కోత, మరొక వైపు జిల్లా వ్యాప్తంగా మాత్రమే పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ప్రజలు తిరగాల. అంతకుముందు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? రాష్ట్రంలో ప్రతి బస్సులో మీరు తిరిగేటువంటి సౌకర్యాన్ని కల్పిస్తారని చెప్పారు. మరి ఈ రోజు అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఇంతవరకు ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి నెలకు 1,500 ఏమైందో గతి లేదు. ఏ పథకము సరిగా రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది సార్. మామిడి రైతు ఎంత నష్టపోయారు సమ్మర్ సీజన్ లో. ఇప్పుడు అరటిపండు రైతుని ఏమన్నా ఆదుకున్నారా? లేకపోతే ఆయన చెప్పినటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చేటువంటి 20,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంటే 2 సంవత్సరాలకు కలిపి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. సంవత్సరానికి 5,000 ఇచ్చినారు. ఒక్కొక్క రైతుకి 30,000 రూపాయలు బాకీ పడ్డారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ. మరి వాటి గురించి ఆయన ఎందుకు మాట్లాడడం లేదు అర్థం కాలేదు. ఏమన్నా అంటే అప్పు తెచ్చన్నా అదన్నా తీర్చారా అంటే అది లేదు, అది లేదు. అసలు మద్యం మీద చేసేటువంటి అప్పన్నా కనీసం మెడికల్ కాలేజీలకు తరలించవచ్చు కదా సార్, వాటి అభివృద్ధి కన్నా. కరెక్ట్, రైట్. ఒకవైపు మనుషులు ఎక్కువ తాగాలి. అసలు ఎట్టుపోతుంది ఈ డబ్బంతా? 2,79,000 కోట్ల రూపాయల అప్పు ఎక్కడ కనబడట్లేదు. ఏం లేదు సార్, పబ్లిక్ దీని మీద కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఒక నినాదంతో బయటికి రావాల్సిన అవసరం. అంతేనా? అంతే. అదర్వైజ్ వాళ్ళ సొంత మనుషులు అనుకునేవాళ్ళు ఒక డజనో లేకపోతే హాఫ్ ఏ డజన్ పీపుల్. ఇప్పుడు సిఆర్డిఏ మినిస్టర్ ఎవరు సార్? రాజధాని. రాజధాని మీద ఎంత అప్పు జరుగుతూ ఉంది? ఆ మినిస్టర్ ఎప్పుడైనా మాట్లాడా? అట్లానే మీరు ఈ లిక్కర్ మీద గురించి మాట్లాడుతున్నాం. హూ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ లిక్కర్ బిజినెస్? కొల్లు రవీంద్ర గారు, అంతే కదా. ఎక్సైజ్ ఆయన ఎప్పుడైనా మాట్లాడా? మొన్న ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ ర్యాంకింగ్లు ఇచ్చాడు. ఫైళ్ళు క్లియరెన్స్ విత్ ఇన్ 2 డేస్లో ఫైల్ క్లియర్ చేస్తే ఫస్ట్ ర్యాంక్. 3 డేస్, 4 డేస్, 5 డేస్. అసలు మనిషి ఒక మంత్రి పదవి తీసుకున్న తర్వాత మంత్రి ఏం చేయాలి? ఆ డిపార్ట్మెంట్ మొత్తాన్ని స్టడీ చేసి తన డిపార్ట్మెంట్లో బడ్జెట్ ఎంత, వస్తున్న ఫైల్స్ ఏంటి, ఫైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దీన్ని ఎవరెవరు ఎక్కడికి పంపిస్తున్నారు, ఇవన్నీ మంత్రి చదవాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఏమీ చదవకుండా సంతకం పెట్టినోడికి ఫస్ట్ ర్యాంక్. ఫైల్ ఎవరు చూడకూడదు. సిఆర్డిఏ ఫైల్ నారాయణ చూడటానికి లేదు, ఎక్సైజ్ ఫైలు రవీంద్ర గారు చూడటానికి లేదు. ఎందుకంటే దీని ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. నేను అడుగుతున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలందరూ ఈ మధ్యకాలంలో డీహైడ్రేషన్తో చనిపోయారు. ఆహారం సరిగా లేక చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. అది ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ. చాలామంది పిల్లలు సరైన తిండి లేక పడిపోయారు. వాళ్ళ దగ్గరికి మంత్రి ఎప్పుడైనా వెళ్ళాడా? ఒక ఫైలు ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఇచ్చాడా? ఇస్తే ఆ ఫైల్ ఎగ్జిక్యూషన్లోకి ఎక్కడికైనా వెళ్ళిందా? ఇవన్నీ చెప్పకుండా ఫైల్ ఎవరైతే క్లియర్ చేస్తాడో ఈ ఫైలే కదా, మంత్రి కూడా చూడాల్సిన అవసరం లేదు. సీనియర్ మోస్ట్ క్లర్క్ ఇచ్చేస్తే ఆథరైజేషన్ తను టిక్ పెట్టేస్తాడు. అసలు 1 డే కూడా 2 డేస్ కూడా ఎందుకు? 1 డే. ఫర్ ఎగ్జాంపుల్,
ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఒక 30-40 ఇయర్స్లో ఎప్పుడు లేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చదువుతున్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ ఈ మధ్య కాలంలో ఒక జీవో ఒకటి వచ్చింది. సార్ ఆ సర్క్యులర్ ఏంటో చెప్పనా? హాస్టల్లో చదువుతున్న 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి బోర్డుకి ఫీజు కట్టాలి కాబట్టి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, మేము కట్టలేకపోతున్నాం, మీ తల్లిదండ్రులు వచ్చేసి మీ పిల్లలకి ఫీజు కట్టుకోండి. ఓకే, అలాంటి మంత్రికి ఫస్ట్ ర్యాంక్. ఎక్సలెంట్. ఇక్కడ లిక్కర్ మినిస్టర్ లిక్కర్ గురించి అప్పుల అంశం ఎంతవరకు వెళ్ళిందంటే లోక్సభలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడారు. ఆ బయట కూడా ప్లే చేస్తాం కాసేపట్లో. రైట్ సార్, మీరు ఒకసారి కన్క్లూడ్ చేయండి. ఆ బయట ఉంటే ఒకసారి. ఈరోజు మెడికల్ కాలేజెస్ కోసం చేసినటువంటి యుద్ధం నిజంగా చరిత్రలో నిలిచిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు 4 కోట్లు అప్రాక్సిమేట్గా, అటు ఇటు అనుకున్నాం కొంచెం. అయితే 1.5 కోటి మంది దాదాపుగా అంటున్నారు. అది పెరిగి ఉండవచ్చు నెంబర్, ఇంకా సబ్జెక్టు కరెక్షన్, ఇంకా పెరిగి ఉండే అవకాశం ఉంది. 1.5 కోటి మంది ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు అంటే రాష్ట్రం మొత్తం వ్యతిరేకించినట్టే. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటారా? చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన వాళ్ళల్లో, కూటమికి ఓటేసిన వాళ్ళు 20-30 లక్షల మంది అదనంగా వీళ్ళ వైపు వచ్చి సంతకాలు పెట్టి, అదే చెప్తున్నాను సార్, అదే చెప్పబోయాను నేను. వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది ఒకసారి మనం చూసుకోవాలి. వైసీపీకి వచ్చిన ఓట్లు ఎన్ని, టీడీపీకి వచ్చిన ఓట్లు ఎన్ని? దాదాపుగా టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అంతమంది జనం, అంతకంటే ఎక్కువనే ఈరోజు వచ్చి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దు, ప్రభుత్వమే మెడికల్ కాలేజీలని నడపాలి అని చెప్పేసి సంతకాలు చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను ఆపుతారా? ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, లేదు మేము ఆపము అంటే మీ చేత కాదు మెడికల్ కాలేజ్ అంటే నడపడము మా వల్ల కాదు, మేము నడపలేము, మాకు కెపాసిటీ లేదు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే పెడితే ఇవి నడుస్తాయని చెప్పేసి ఒకసారి వచ్చి ఒప్పుకుంటారా? దయచేసి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మరి ఈరోజు సంతకాలు పెట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని ఆపుతున్నారు. ఈరోజు మీరు చూశారు సార్, లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు ఒక పార్టీ కార్యకర్తలా అంటే ఉండవచ్చు కార్యకర్తలు అందులో, కానీ జనాలు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చారు, వచ్చి మెడికల్ కాలేజీలో ప్రైవేట్. ఇందాక ఒక మంచి విషయం మీరే చెప్పారు, కొన్ని కోట్ల రూపాయలకి సీట్లు అమ్ముకుపోతున్నారు. ఇది చిన్న విషయం కాదు సార్. రాబోయే రోజుల్లో దీని బరువు అన్నది ప్రజల మీదనే పడబోతుంది. నేను చదువుకొని ఒక డాక్టర్ని అవుతాను అని ఒక విద్యార్థి ఆలోచిస్తే ఆ చదువు నుంచి ఆ డాక్టర్ని, ఆ విద్యార్థిని దూరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు చదువుకోవాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ మెడికల్ కాలేజీని తీసుకొస్తే దాన్ని మళ్ళీ ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతిలో, అంటే అన్నింటినీ తీసుకెళ్ళాలి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలి. ఎందుకు అంటే ఆ హెడేక్ ఎందుకు మనం అందరం ఇందులో అది చేయాలి, ప్రైవేటు వ్యక్తులే చేసుకుంటారు అని చెప్పి ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆయన కేవలం ప్రజల కోసమే. ఒక మెడికల్ కాలేజీ వస్తే దాంతో హాస్పిటల్ వస్తుంది, ఒక మెడికల్ కాలేజీ వస్తే అక్కడ వ్యవస్థ మారుతుంది, విద్యలోనే కాదు ఆరోగ్య వ్యవస్థ మారుతుంది. ఇది నా ప్రజలకు ఉండాలి అని ఒక లీడర్ క్వాలిటీలో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకు తీసుకెళ్లారు సార్. ఆ మెడికల్ కాలేజీల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కన్ను పడింది. నిజంగా ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది, కట్టలేరా చంద్రబాబు నాయుడు గారు ఒక 5,000 కోట్లు అంటే? కట్టగలరు ఈ రోజే ఆయన కావాలంటే. నేను 2-3 సార్లు చెప్పా, బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా ఒక ఇడ్లీ తిని మరో ఇడ్లీ మధ్యలో ఆయన డెసిషన్ తీసుకుని 5,000 కోట్లు కట్టేయండి అనొచ్చు. కానీ కడుతున్నారా అంటే లేదు. కడితే ఎవరికి మంచి పేరు? అంటే ఆరోగ్యశ్రీ లాగా ఎంత చేసినా కూడా మంచి పేరు రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ అంటే, ఈ 17 మెడికల్ కాలేజ్ అంటే మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే కావాలని దీన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఇది పార్లమెంటు వరకు వెళ్ళింది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు మీరందరూ కూడా మాట్లాడారు, శ్వేతపత్రం రిలీజ్ అయిన ప్రజలు అడగాలి. ఇది కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పులు రాష్ట్రాన్ని సుడాన్లా మార్చేలా ఒక ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తున్నారని ఈరోజు మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి అది విందాం. After the new government has formed, in the past 18 months, the debt of the state is 2,66,000 crores. It is the highest in the country that any state has borrowed. And if you see the previous government's debt for the 5 years, that is the YSRCP government's debt for the 5 years, that is from 2019 to 24, is 3,32,000 crores according to the parliament minister's answer. The debt is really alarming, and if you see the growth of debt, it is growing at a CAGR of 22% in Andhra Pradesh right now, ma'am. It's the highest in the country, and the previous government was just 13.5%.
రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు జూపూడి ప్రభాకర్ గారు, పాషా గారు అండ్ అజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.